హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్, కావ్య ఆ బాబుని తీసుకొని ఇక ఆఫీస్కి అయితే వెళ్తారు. ఆఫీస్కి వెళ్తే అందరూ కూడా బాబు ఎవరని చెప్పి విచిత్రంగా చూస్తూ ఉంటారు. రాజ్ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా సిన్సియర్గా ఇక రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక అప్పటికే ఒక 10 minutes నుంచి వెయిట్ చేస్తూ ఉన్న శ్వేత రాజుని చూసి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అయ్యి రాజ్ అని చెప్పి ఇక లోపలికి వెళ్తుంది. ఇక వెంటనే బాబుని చూసి, ఏంటి రాజ్, బాబుని ఆఫీస్కి తీసుకొని వచ్చావేంటి అని చెప్పి అనగానే, మరి వాడు నేను ఎక్కడుంటే అక్కడే కదా ఉండాలి శ్వేత, అందుకే నాతో పాటు తీసుకొచ్చాను ఆఫీస్కి అని చెప్పి అంటాడు. అదేంటి రాజ్, వాడు ఆఫీస్లో ఉంటే చూసే వాళ్ళకి నీ మీద ఎలాంటి ఉద్దేశం వస్తుందో ఒకసారి ఆలోచించావా అనగానే, నేను అన్నీ ఆలోచించే బిడ్డని ఆఫీస్కి తీసుకొచ్చాను శ్వేత అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు. నీతో 2 రోజుల నుంచి మాట్లాడాలని ఎంత ట్రై చేసినా ఫోన్ కలవట్లేదు. డైరెక్ట్గా ఇంటికి వద్దాం అనుకుంటే మళ్ళీ ఏం జరుగుతుందా అని చెప్పి భయపడ్డాను. ఏంటి రాజ్, నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి నేను అంత కరెక్ట్గా అడుగుతున్నాను. నిజం చెప్పు రాజ్, అసలు ఈ బిడ్డని అకస్మాత్తుగా నువ్వు ఎందుకు పెంచుకుంటున్నావు? ఈ బిడ్డ తల్లిదండ్రులు లేరని నాకు తెలుసు, అన్నదని కూడా నాకు తెలుసు. నువ్వు ఇంత తొందరగా ఒక బిడ్డని తెచ్చుకొని నీ బిడ్డ అని చెప్పి ఎందుకు మీ కుటుంబంలో అందరికీ నమ్మిస్తున్నావు? చెప్పు రాజ్ అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది శ్వేత. చూడు శ్వేత, నీకు చాలాసార్లు చెప్పాను, ఈ బిడ్డ నావాడు, నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలాగే పెరుగుతాడు. నిజానికి వీడికి నేను తల్లిని కాదు, తండ్రిని కాదు, కానీ ఆ 2 నేనే పెంచాలని అనుకుంటున్నాను. ఇక ఇంతకంటే ఏమి కూడా నేను చెప్పదలుచుకోలేదు అని చెప్పి రాజ్ అయితే ఇక శ్వేత మాటల్ని పక్కన పెట్టేసి తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటాడు. రాజ్, నిజంగా చెప్పు, ఈరోజు నేను ఇంత గట్టిగా నిలదీస్తున్నాను అంటే ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నావా? ఖచ్చితంగా ఈరోజు నీ గురించి వెళ్ళి మీ ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. నువ్వు అనాథ శరణాల నుంచి ఒక బిడ్డని తెచ్చుకొని నీ బిడ్డ అని చెప్పి కావాలని అబద్ధం ఆడుతున్నావని చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే రాజ్ అయితే ఒక్కసారిగా శ్వేత అని చెప్పి అనగానే, అవును రాజ్, నాకు నా జీవితంలో నా భర్తతో నేను చాలా బాధలు అనుభవించాను. వాడు నన్ను తాగి వచ్చి రోజు కొడుతూ ఉండేవాడు, రోజు టార్చర్ పెడుతూ ఉండేవాడు. అలాంటప్పుడు నువ్వు నాకు అండగా నిలిచి వాడి నుంచి నాకు విముక్తి మార్గం కల్పించావు. నా గురించి చాలా కేరింగ్ తీసుకున్నావు. అలాంటప్పుడు నీ విషయంలో నువ్వు అందరి దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోవడానికి ఇక అంత కారణం ఏంటి రాజ్? ఈ పసిబిడ్డని నువ్వు పెంచుకో కాదన్ను, కానీ ఈ పసిబిడ్డని వంక పెట్టుకొని ఇక కళావతి జీవితాన్ని ఎందుకు పాడు చేయాలనుకుంటున్నావు? తనంటే నీకు ప్రేమ ఉంది, ఆ విషయం మాత్రం అబద్ధం చెప్పకు. ఖచ్చితంగా నువ్వు కావ్యని ఇష్టపడ్డావు. ఆ రోజుల్లో వాళ్ళ బావ వచ్చినప్పుడు నువ్వు ఏ రకంగా ఫీల్ అయ్యావో, ఏ రకంగా బాధపడ్డావో అంతా నాకు తెలుసు. ఎవరికైనా ప్రేమ ఉంటేనే మధ్యలో జల్స్ వస్తుంది. అలాంటిది కళావతి వాళ్ళ బావతో చాలా క్లోజ్గా ఉంటూ ఉంటే నువ్వు భరించలేకపోయేవాడివి. ఇక కళావతి ఎక్కడికి వెళ్తే అక్కడ వెనక తిరిగేవాడివి. అలాంటి కావ్యని వదిలించుకోవడానికి అసలు నీకు మనసు ఎలా వస్తుంది? ఈ బిడ్డను చూసి ఎవరైనా కావ్య స్థానంలో ఉంటే ఈ పాటికి మీ ఇంటి పరువు మొత్తం బయటకి వచ్చేది. అలాంటిది కావ్య మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా ఆ బిడ్డ తల్లి ఎవరో చెప్పమంటుంది. అసలు నీకు కొంచెమైనా బుర్ర బుద్ధి ఉందా? అంతగా ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఏం సాధిస్తావు రాజ్? ఎప్పుడైనా కూడా మనల్ని కోరుకునే మనుషుల్ని మనం దూరం చేసుకుంటే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఈ బిడ్డని అనవసరంగా తీసుకొని వచ్చి ఇక అందరి మనసులో నీ మీద ఒక చెడ్డ అభిప్రాయం కలిగేలాగా చేసుకుంటున్నావు రాజ్ అని చెప్పి ఇక శ్వేత అంటూ ఉంటుంది. నువ్వు ఎన్నైనా మాట్లాడు శ్వేత, నేను ఏ విషయానికైనా నీ మాటలకి ఒప్పుకుంటాను, కానీ ఈ బిడ్డ విషయంలో మాత్రం నువ్వు నన్ను ఏ మాత్రం మార్చలేవు. ఖచ్చితంగా కళావతి మనసు విరిగిపోవాల్సిందే, కళావతి ఇంటిలోంచి వెళ్ళిపోవాల్సిందే. కేవలం కళావతి గురించే నేను ఇంత ప్లాన్ వేసి ఈ బిడ్డని తీసుకొని వచ్చి ఇక అందరి ముందు నేను దోషిగా నుంచున్నాను. ఇదంతా చూసి కూడా నువ్వు ఇంకా హోప్స్ ఎలా పెట్టుకుంటున్నావు? కళావతి జీవితం గురించి నేను ఆలోచిస్తున్నాను. తను నాతో ఉంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నాతో పాటు తను ఎప్పుడూ ఆనందంగా ఉండదు. అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను.
ఈ బిడ్డనైనా చూసి తన మనసు విరుచుకొని వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోకుండా తల్లిని తీసుకొని రండి, తల్లి ఎవరో చెప్పండి అని రోజు అడుగుతుంది. ఈ బిడ్డని ఇంకొకరైతే నువ్వన్నట్టు ఈ పాటకి మా పరువు అంతా బయటికి లాగేవాళ్ళు. కానీ కళావతి అలాంటి అమ్మాయి కాదు, చాలా మంచిది. ఒక్కొక్క టైంలో కళావతిని చూస్తుంటే మా మమ్మీ కంటే కూడా చాలా మంచిదనిపిస్తుంది. మా మమ్మీ కేవలం నన్నే ఇక ప్రేమగా చూస్తుంది. ఇక వేరొకరు పుట్టిన బిడ్డ ఏడిచినా కూడా తను దగ్గరకు తీసుకోదు. అలాంటిది ఇంకా కళావతి ఈ బిడ్డని తన సొంత రక్తంలాగా ఎత్తుకొని స్నానం చేయించి టైం ప్రకారం వాడికి పాలిస్తూ ఇక ఉగ్గు పెడుతూ వాడికి నిద్ర పుచ్చడానికి 2 గంటలు ఇక 12 గంటలు ఇక తెల్లవారుజాము వరకు కూడా 2 రోజుల నుంచి అలానే ఇక పడుకుంటుంది. అలాంటి మంచి వ్యక్తి ఇక కళావతి. అలాంటి కళావతిని జీవితాంతం నేను బాధ పెట్టలేను. తనకంటూ ఒక మంచి లైఫ్ ఉంది, ఆ లైఫ్ని తను అనుభవించాలి అని చెప్పి ఎమోషనల్ అయిపోతాడు రాజ్. ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వదిలేస్తే తన జీవితం బాగుంటుందని ఎందుకు అనుకుంటున్నావు? తన మొహం ఒక్కసారైనా నువ్వు చూసావా? తను ఎప్పుడు కూడా నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నట్టే ఉంటుంది. పెళ్ళయి సంవత్సరం అయింది. సంవత్సరం రోజు ఏ భర్త అయినా ప్రేమగా తన కోసం ఏ చీరో ఉంగరమో ఇంకా ఏదన్నా కనీసం ఒక ఫ్లవర్ అయినా తీసుకొని వెళ్ళి ప్రేమగా ప్రపోజ్ చేస్తాడు. కానీ నువ్వు ఒక బిడ్డను తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయి మనసు విరిగిపోయేలాగా చేసావు. అయినా కూడా తను ఇంకా ఎవరి దగ్గర కూడా నీ విషయం గురించి ఎత్తకుండా బయట పెట్టకుండా ఆ బిడ్డని తల్లిలాగా సేవలు చేస్తూ నీ దగ్గరే ఉంది అంటే ఇంకా నువ్వు అర్థం చేసుకోవట్లేదు. కావ్య మనసు నిండా నువ్వే ఉన్నావు రాజ్. కోరి కావ్యని వదిలి నువ్వేం చేయగలుగుతావు? కావ్య లేకపోతే నువ్వు ఉండగలవా? నిజం చెప్పు రాజ్, కావ్య లేకపోతే నువ్వు పిచ్చివాడివైపోతావు అని చెప్పి అనగానే షడప్ శ్వేత, నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతున్నప్పుడు నువ్వు మధ్యలో అనవసరంగా తలదూర్చి నా ప్లాన్ని పాడు చేయకు. ఈ బిడ్డ నా బిడ్డ. నేను జీవితాంతం ఒంటరివాడినిగా నేను ఎప్పుడూ ఉండను. నాతో పాటు ఈ బిడ్డ నాతోనే ఉంటాడు. అలాంటప్పుడు నేను ఎందుకు పిచ్చివాడిని అయిపోతాను? కళావతి మంచిగా చక్కగా తన జీవితం సాగించుకోవాలని నేను ఎంతో కష్టపడి ఎప్పటి నుంచో ఇక తన మనసు మార్చాలని చివరాఖరికి ఒక పసిబిడ్డని తీసుకుని వచ్చి నా బిడ్డ అని చెప్పాను. ఎందుకో ఒక్కసారి బాగా ఆలోచించు. ఎందుకంటే కావ్య జీవితమే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి అంటాడు రాజ్. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే కావ్య ఇక రాజ్ క్యాబినెట్లోకి రాబోతుంది. అక్కడ శ్వేత అలాగే రాజులు ఇక బిడ్డ గురించి ఇద్దరు గట్టిగా మాట్లాడుకోవడం వింటుంది. కానీ క్లారిటీగా వినదు. ఇక ఏంటి రాజ్ ఇదంతా అని చెప్పి కావ్య శ్వేత అంటూ ఉంటే రాజ్ మాత్రం చాలా సీరియస్గా ఈ బిడ్డకి తల్లి తండ్రి నేనే అని చెప్పి గట్టిగా అనటం మాత్రం వింటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఏంటి ఈయన ఉద్దేశం? తల్లి ఎవరో చెప్పమంటే ఇక శ్వేత కూడా అదే మాట అడుగుతున్నట్టుంది. కానీ ఆ మాటని పక్కన పెట్టేసి తల్లి తండ్రి నేనే అని చెప్తున్నట్టున్నారు. అసలు ఈయన మనసులో ఏమనుకుంటున్నారు? అంటే ఈయన ఇక ఆ తల్లి గురించి చెప్పరా? అసలు నిజానికి తల్లి ఉందా, లేదంటే కావాలని ఇక ఈయన అబద్ధాలు ఆడుతున్నారా? అసలు ఈయన జీవితం వెనకాల ఏం జరుగుతుంది? ఈయన జీవితంలో నిజంగానే ఒక బిడ్డకి తల్లిని చేసేంత ఉందా అని చెప్పి రకరకాల ఆలోచనలతో కావ్య అయితే తల పగలు కొట్టుకుంటుంది. అసలు ఏంటి ఈయన మొండి పట్టుదల? ఇటు ఇక కట్టుకున్న దాని దగ్గర చెప్పరు, అటు ఫ్రెండ్ దగ్గర చెప్పరు, చివరాఖరికి ఇక ఇంట్లో తల్లి దగ్గర చెప్పరు. అసలు నిజానికి ఈయన బిడ్డ తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నోరు తెరిచి ఒక్క మాట కూడా అసలు ఆ బిడ్డ గురించి ఏమీ చెప్పలేదు అని చెప్పి ఇక మనసులో తనకు తానే ఇక బాధపడుతూ ఇక వెనుతిరిగి వచ్చేస్తుంది. ఇక వచ్చిన తర్వాత రాజ్ అలాగే శ్వేత ఇద్దరు కూడా ఆ రకంగానే డిస్కషన్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత శ్వేత అయితే సరే రాజ్, నీ ఇష్టం, నీ మనసుకి నచ్చినట్టు చెయ్యి. కానీ నీ మనసు ఇక కావ్యని కోరుకుంటుందని నాకు బాగా తెలుసు. కోరుకున్న మనసుని చంపుకొని కావ్యని పుట్టింటికి పంపించేస్తున్నావంటే నీకు నువ్వు మోసం చేసుకున్నట్టు గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి ఇక శ్వేత వెళ్ళిపోతుంది. ఇక రాజ్ అయితే చాలా బాధపడతాడు. శ్వేత, నన్ను నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నిజానికి నా దగ్గర కావ్య ఉంటే ఎప్పుడు సంతోషం ఉండదు. తన జీవితం ఎప్పుడు కూడా ఆ రకంగానే ఏడుపుతోనే ఉంటుంది. అదే కొన్ని రోజుల తర్వాత తన లైఫ్ మారిపోతుంది.
అని చెప్పి ఇక బిడ్డని దగ్గరకు తీసుకొని ఇక ఫీడ్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పటికే ఇక కావ్య చాలా ఓపికతో బిడ్డ తల్లి గురించి చెప్పకపోయినా తను ఎంతో ఓపికగా ఇక ఉంటూ ఉంటుంది. ఇక ఒకరోజు కావ్య అయితే ఇక రాజ్ రూమ్లో ఇక అన్నీ కూడా బ్రీఫ్ కేసులో కీస్ అన్నీ కూడా వేసి చాలా భద్రపరుచుకుంటూ ఉంటాడు. ఇక అది గమనిస్తుంది కావ్య. అసలు ఎప్పుడు చూసినా ఈయన ఆ బ్రీఫ్ కేసుని మాత్రం ఎప్పుడు కూడా నా ముందు తెరవరు, ఎంతో భద్రంగా ఇక లోపల పెట్టుకుంటూ ఉంటారు. కొంపతీసి ఇక ఏదైనా సంగతి అందులో దాగుందా, అసలు ఈ బిడ్డ తల్లి గురించి ఏమన్నా అందులో ఉందా, లేదంటే ఈయన సీక్రెట్స్ ఏమన్నా అందులో ఉన్నాయా? పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు వరకు అసలు ఆ సూట్ కేసులో ఏముందో నాకు తెలియదు, కానీ తెలుసుకొని తీరుతాను అని చెప్పి ఇక కావ్య అయితే పట్టుదలగా ఇక రాజ్ ఎప్పుడైతే రూమ్లోంచి బయటకు వెళ్తాడో అప్పుడు ఖచ్చితంగా ఆ సూట్ కేసుని ఓపెన్ చేసి చూస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే రాజ్ అయితే ఆ సూట్ కేసుని లోపల పెట్టేసి బ్రీఫ్ కేసు ఇక 2-3 కీస్ని భద్రపరుచుకుంటాడు రాజ్. ఇక వెంటనే కూడా అక్కడి నుంచి ఇక బాబు గురించి కొన్ని ఐటమ్స్ తీసుకురావడం కోసం చిన్న షాపింగ్ చేయడానికి ఇక రాజ్ అయితే బాబుని తీసుకొని వెళ్తాడు. ఇక టీవీ వాళ్ళైతే రాజ్ వాళ్ళ ఇంటికి అప్పుడే వస్తారు. ఆఫీస్కి రాజ్ ఇక ఆ పసిబిడ్డని తీసుకొని వెళ్ళడం వల్ల పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు ఆ బాబు గురించి స్పెషల్గా ఇక ఖచ్చితంగా రాజ్ చేతిలోనే ఉండి అన్ని చోట్లకి తీసుకెళ్తున్న విషయం వల్ల ఇక కన్ఫ్యూజ్ లేకుండా అడుగుదామని రిపోర్టర్స్ అందరూ కూడా దుగ్గిరాల ఫ్యామిలీ ముందు ఉంటారు. ఇక అప్పటికే ఇంట్లో రాజ్ చేసే పనికి అప్పటికే ఇక తలనొప్పితో ఒకవైపు అపర్ణాదేవి, ఇందిరాదేవి, ఇక సీతారామయ్య అందరూ కూడా రాజ్ చేసిన పనికి చాలా తలవంపులు పని చేశాడని బాధలో ఉంటారు. ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉంచుదామనుకున్నా కూడా ఇక ఆ విషయం అందరికీ తెలిసేలాగా రాజ్ చేశాడా అని చెప్పి ఇక బాధపడుతుంది అపర్ణాదేవి. ఇంతలో ఇక రిపోర్టర్స్ ఇక మీరందరూ కూడా ఇక బాబు గురించి చెప్పవలసింది ఉంది, ఎందుకంటే మీ దుగ్గిరాల వంశం అంటేనే నిప్పుతో ఇక సమానమని చెప్పుకుంటారు. అలాంటప్పుడు ఇక మీ ఇంటి మనవడు ఒక పసిబిడ్డని తీసుకొని వారం రోజుల నుంచి ఇంట్లో ఉంటున్నాడు. ఇక ఆ బిడ్డకి మీ మనవడికి ఏంటి సంబంధం అని చెప్పి టీవీ వాళ్ళు, పేపర్ల వాళ్ళు ఇక ఇందిరాదేవి, సీతారామయ్యని, అపర్ణని కూర్చోబెట్టి అడుగుతూ ఉంటే అపర్ణాదేవి ఏమి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఇక ఇందిరాదేవి అయితే ఇక మీ అందరికీ ఎవరో రాంగ్ న్యూస్ ఇచ్చారు, మా ఇంట్లో అలాంటిదేమీ లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకండి అట్లా మాట్లాడతారు, పొద్దున్నే మీ మనవడు ఆఫీస్లో ఇక బాబుని తీసుకొని వెళ్ళాడు, ఇదిగోండి ప్రూఫ్స్, అయినా ఈ బాబుని మీ రాజ్ మనవడు అసలు ఎందుకు తెచ్చుకుంటున్నట్టు కనీసం ఈ ఒక్క క్లారిఫికేషన్ అయినా ఇవ్వండి, ఎందుకంటే అన్ని కుటుంబాలకి, చాలా కుటుంబాలకి మీ కుటుంబం ఆదర్శం, అలాంటిది మీ ఇంట్లో వాళ్ళు ఒక తప్పు చేసినా ఒక ఒప్పు చేసినా టీవీ వాళ్ళకి చిక్కకుండా ఉంటుందని మీరు ఎలా అనుకుంటారు? మేమేమీ కావాలని రాలేదు, మేము చూసాము కాబట్టి వచ్చాము అని చెప్పి రాజ్ ఇక ఆ బిడ్డని పట్టుకొని ఆఫీస్కి వెళ్ళిన పిక్స్ కొన్ని చూపిస్తారు. ఇక ఇందిరాదేవికి ఇక ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఇక అక్కడికక్కడే సీతారామయ్య అయితే చాలా పరువు గల మనిషి కాబట్టి ఇక ఏమి అనాలో ఏం చెప్పాలో అర్థం కాదు. చూడండి తాతయ్య గారు, మీ మనవడు చాలా మంచివాడు, దుగ్గిరాల వంశానికి పేరు తెచ్చే నా మనవడు అని మీరు చాలా టీవీ ఇంటర్వ్యూల్లో చెప్తూ వచ్చారు, కానీ మరి ఆ మనవడే ఈరోజు ఒక బాబుని తీసుకొని వచ్చాడు, భార్యతో పాటు కాకుండా వేరొకరు అమ్మాయితో ఎక్కడో ఇక మారుమూల ప్రాంతాల్లో ఒక బిడ్డని కని ఆ బిడ్డని ఈ ఇంటి వంశానికి వారసుని చేయాలని అనుకుంటున్నాడని తెలిసింది, అది నిజమేనా అని చెప్పి మీ ఇంట్లో ఒక భార్య ఉండగా వేరొకరితో సంబంధం పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి వాళ్ళ నోటికి వచ్చినట్టుగా ఇక తలకొక ప్రశ్న వేస్తూ ఉంటారు. ఇక వెంటనే ఇందిరాదేవి చాలా సిగ్గుపడుతూ ఇక అపర్ణాదేవి కుమిలిపోతూ ఉంటే సీతారామయ్య వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేక దెబ్బకి కిందకి కూలపడిపోతాడు. ఇక వెంటనే మామయ్య గారు అని చెప్పి అపర్ణాదేవి రావడంతో ఇక స్వప్న సీరియస్గా వచ్చి టీవీ వాళ్ళని తిడుతుంది. అసలు మీకు ఏం తెలుసు, తెలిసింది ఒకటి తెలియనిది ఒకటి, మిడిమిడి నాలెడ్జ్తో వచ్చి మమ్మల్ని బాధ పెడుతున్నారేంటి? ఆ బాబు స్వయాన మా చుట్టాల పిల్లాడు,
ఇంటికి తెచ్చుకున్నాం. ఇక రాజ్కి చిన్నపిల్లలంటే ఇష్టం కాబట్టి ఆఫీస్కి తీసుకుని వెళ్ళారు. అంత మాత్రమే మీ నోటికి వచ్చినట్టుగా అన్ని రాతలు రాసేసి పెద్దవాళ్ళని ఇక ప్రాణ చెలగాటం చేస్తారా ఏంటి? అసలు మిమ్మల్ని ఇక్కడ వరకు రప్పించింది ఎవరు అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది. ఆ మాటలకి ఇక అక్కడి నుంచి దెబ్బకి వెళ్ళిపోతారు టీవీ వాళ్ళు, పేపర్స్ వాళ్ళు. ఇక హుటాహుటిన ఇక లోపలికి ఇక తాతయ్య గారిని తీసుకుని వెళ్తారు. ఇక వెళ్ళి ఒక రకంగా కళ్ళు తెరవకుండా సీతారామయ్య సృహ కోల్పోతాడు. బావా బావా కళ్ళు తెరువు బావా, ఏమైంది బావా అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది ఇందిరాదేవి. ఇంతలో అపర్ణ ఇక వాటర్ని తీసుకుని వచ్చి మావయ్య గారు అని చెప్పి ఒకవైపు కన్నీరు పెడుతూ ఉంటుంది. ఇక కావ్య అప్పటికే వంటగదిలో ఉంటుంది కాబట్టి ఇక పెద్దగా అరుపులు వినపడేసరికి కావ్య ఒక్కసారిగా పరుగు పెట్టుకొని వస్తుంది. కావ్య కూడా తాతయ్య గారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక కళ్ళు తెరవరు సీతారామయ్య. ఇక ఒక్కసారిగా ఇందిరాదేవి అయితే బోరుమని ఏడుస్తుంది. బావా నన్ను వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? కళ్ళు తెరువు బావా, ప్లీజ్ బావా అని చెప్పి ఇక ఏడుస్తుంటే కళ్యాణ్ ఉన్న పలంగా ఇక డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఈ లోపల డాక్టర్ అయితే వస్తాడు. డాక్టర్ వచ్చి ఇక సీతారామయ్యని చెక్ చేస్తూ అప్పటికి ఇక కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల ఆయన ఒక 10 నిమిషాల తర్వాత కళ్ళు తెరుస్తారు. అప్పటి వరకు ఆయన స్పృహ లేనట్టే లెక్క. ఇక ఇంట్లో ఇంతమంది ఉండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలే పరిస్థితి ఎలా వచ్చిందండి? అసలే ఆయన క్యాన్సర్ పేషెంట్. ఆయన ముందు చాలా సీరియస్ మ్యాటర్లు ఏమీ జరగకూడదని ఆయనకి ఎప్పుడు కూడా చాలా చిన్నపిల్లవాళ్ళగా చూసుకోవాలని మీకు చాలాసార్లు చెప్పాను. కానీ మీరు ఆ మాట పక్కన పెట్టేసినట్టున్నారు. ఆయన ఈరోజు కళ్ళు తిరిగి పడిపోయారు అంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో జరిగి ఉంటుంది. ఏం జరిగింది అని చెప్పి డాక్టర్ అడగానే ఇక ఏమీ చెప్పలేక అలానే నుంచుని పోతుంది ఇక ఇందిరాదేవి. వెంటనే కొన్ని మెడిసిన్స్ తీసుకొని కళ్యాణ్కి ఇచ్చి ఆయనకి చాలా నీరసంగా ఉంది, ఖచ్చితంగా సిలెన్స్ ఎక్కించాలి అని చెప్పి సిలెన్ని ఇక పెట్టి ఇక ఆయన కోలుకుంటాడు. కానీ ఆయన మళ్ళా రెండోసారి ఆ రకంగా కళ్ళు తిరిగి పడిపోతే మాత్రం కోమలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఆయన ప్రాణాలు ఇక మీ చేతుల్లోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన మనసుని సంతోషపరిచేలాగా చెయ్యండి. అంతే ఆయనకి మెడిసిన్, అంతకుమించి ఇక మెడిసిన్స్ అంటూ ఏమీ ఉండవు అని చెప్పి డాక్టర్ అయితే ఇక చెప్తూ ఉంటాడు. ఇంతలో రాజ్ ఇక బాబుని తన చంకలో వేసుకొని ఇక షాపింగ్కి సంబంధించిన బొమ్మలు, అలాగే బట్టలు, రకరకాల ఇక సామాన్లు అన్నీ కూడా తీసుకొని రాజ్ అయితే వస్తాడు. ఆ బాబు గురించి సంబంధించినవన్నీ ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి అలాగే అపర్ణ కుటుంబ సభ్యులందరూ కూడా రాజ్ వంక చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక వాడు ఏడుస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న అపర్ణకి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా రాజ్ అని చెప్పి గట్టిగా పిలుస్తుంది. ఇక రాజ్ అయితే ఏంటి మమ్మీ అనగానే ఏం చేస్తున్నావురా? ఇంటి కుటుంబాన్ని అందరినీ కూడా వీధిలోకి లాగేశావు. ఇప్పుడు ఎంతో ముచ్చటగా నిన్ను పెంచుకున్న తాతయ్యని చావు బతుకుల దాకా చేసేసావు. ఇంకా నీకు తృప్తి కలగనట్టుంది. అందుకే కదా ఈ బొమ్మలు, ఈ ఉయ్యాల్లో, ఈ ఆర్భాటం అంతా ఎవరి ప్రాణాలు తీయడానికి రా అని చెప్పి అపర్ణాదేవి చాలా కోపంతో అరుస్తుంది. ఆ మాటలకి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అదేంటి మమ్మీ అంత మాట అన్నావు? ఎవరికి ఇప్పుడు ఇబ్బంది అయింది నా మూలంగా అనగానే ఎవరికి ఇబ్బంది అవ్వడం ఏంట్రా? నువ్వు చేసే పనికి పరువంతా పోయి కనీసం గడప దాటి వెళ్ళలేకపోతున్నాం. ఇక అదంతా పక్కన పెడితే ఇప్పుడే నీ భాగవతం మొత్తం కూడా టీవీలో చూపిస్తూ ఒక బిడ్డను తీసుకుని వచ్చిన రాజ్ అసలు ఆ బాబు ఎవరు, ఆ బాబుని ఎలా కన్నాడు భార్య ఉండగా అని చెప్పి మమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టకపోయినా కొట్టినంత పనిచేస్తూ ఉన్నారు. మమ్మల్ని ఏమన్నా మేము చాలా అలవాటు పడిపోయి ఉన్నాము కాబట్టి మేమేమీ ఇక గుండెకి తీసుకోలేదు. సిగ్గుతో కుమిలిపోతుంటే ఇదిగో మామయ్య గారు మాత్రం ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. చూడరా ఒకసారి చూసి తాతయ్య ఏ రకంగా అయిపోయారో నీ కళ్ళతో నువ్వే చూడరా అని చెప్పి రాజ్కి చూపిస్తుంది. ఇక రాజ్ ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతాడు. చేతిలో ఉన్న బొమ్మల్ని అన్ని కింద పడేసి ఒక్కసారిగా తాతయ్య అని చెప్పి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తాడు. ఇక అప్పటికే ఇందిరాదేవి ఇక బాధపడుతూ ఒక మూలన కూర్చొని ఒరే రాజ్ అంతా అయిపోయిందిరా. ఇక తాతయ్య ఇక 10 నిమిషాల తర్వాత
కనకమల ఇక డాక్టర్ గనక రాకపోయింటే మన తాతయ్య మనకి ఉండేవాడు కాదు అని చెప్పి కుమిలిపోతూ ఉంటుంది. రాజ్, ఇప్పటికైనా నిజం చెప్పరా, నీ వల్ల ఇంట్లో ఇంత అల్లకొల్లాలం జరుగుతుంది. కేవలం తాతయ్య ఈరోజు ఈ రకంగా అయిపోవడానికి కారణం నువ్వేరా. అయినా ఒక బిడ్డని తీసుకొని వచ్చావు, కానీ ఆ బిడ్డ తల్లిదండ్రుల గురించి చెప్పనంటావు. అలా అని చెప్పి ఇంట్లోనే ఉంచుతానంటావు. అంతా నీ ఇష్టమైన రాజ్. ఈ తల్లిని అలాగే తండ్రిని కుటుంబ సభ్యులందరినీ ఇంత బాధని గురి చేస్తున్నావు, ఎందుకురా, ఎందుకు అని చెప్పి అపర్ణ అయితే కన్నీరు మున్నీరుతో రాజ్ని షర్ట్ని కాలర్ని పట్టుకొని గట్టిగా నిలదీస్తుంది. ఇక వెంటనే కావ్య కళ్ళ వెంట నీళ్ళతో, ఇప్పటి వరకు నేను చాలా రోజుల వరకు ఇక మీ నోట్లో నుంచి ఆ విషయం ఇక ఎప్పుడు బయట పెడతారా అని చెప్పి ఇంతకాలం వెయిట్ చేశాను, కానీ ఇప్పుడు నుంచి ఇక వెయిట్ చేసే పనే లేదు. చెప్పండి, ఇప్పుడే చెప్పండి, ఆ బిడ్డకి తల్లి ఎవరు? తల్లి బ్రతికుందా, చచ్చిపోయిందా? లేదంటే మీరు ఏదన్నా చేశారా? ఈ విషయాలన్నీ నాకు తెలియాలి. ఎందుకంటే బిడ్డను తీసుకొని వచ్చి మీ ఇష్టానికి మీరు ఇంట్లో పాలు తాగిస్తూ స్నానాలు చేస్తూ ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు, కానీ లోకం దృష్టిలో ఇక సమాధానం చెప్పాల్సింది మీరు కాదండి, ఇంట్లో ఉన్న నేను, అలాగే ఇక అందరూ కూడా ఇక నన్ను చూస్తే హేళనగా చేస్తారు. ఖచ్చితంగా ఈ అమ్మాయి మంచిది కాదనుకుంటా, అందుకే పక్కన పెట్టేసి భార్యని వేరొక అమ్మాయితో బిడ్డని కన్నాడు రాజ్ అని చెప్పి అంటారు. మీ మూలంగా నా మీద మచ్చ వేస్తారు. ఇప్పటికైనా చెప్పండి, ఆ బిడ్డ తల్లి ఎవరు? తల్లి ఉంటే తల్లిని తీసుకురండి, నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. మీరు ఇక ఆ బిడ్డ తల్లి సంతోషంగా ఉండండి, మీ జీవితంలో కూడా రాను నేను అనగానే, తల్లి ఉంది, తీసుకురమ్మంటే తీసుకొస్తాను, ఇక నాకు కొంచెం టైం ఇవ్వాలి, కానీ నిజంగా తల్లిని తీసుకొస్తే నువ్వు వెళ్ళిపోతావు కదా అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అంటే నిజంగా మీరు అనగానే, నిజంగా నేను తప్పు చేశాను, నిజానికి ఈ బిడ్డ తల్లి ఉంది, ఇక ఇంట్లో అందరినీ కొంచెం సెట్ చేసి అప్పుడు తీసుకొని వద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నా, కానీ నన్ను మీరు ఇక ఇప్పుడే కావాలి, ఇప్పుడే చూపించని అంత కరెక్ట్గా అంటున్నారు. నువ్వు కూడా ఇక తల్లిని చూపిస్తే నా లైఫ్లోంచి వెళ్ళిపోతానని అన్నావు, కాబట్టి ఇక నిజంగా నేను తల్లిని తీసుకొని వస్తాను, నువ్వు వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి కళావతి అని చెప్పి అంటాడు. ఇక కావ్యకైతే కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. ఇక వెంటనే వెళ్ళిపోతాను, కానీ అసలు ఆ బిడ్డ తల్లి గురించి అలాగే నా గురించి నాకు కొన్ని కారణాలు కావాలి. మరి బిడ్డ తల్లిని మీరు నన్ను పెళ్లి చేసుకోకముందే మీరు ఆ బిడ్డను కన్నారా, లేదంటే పెళ్లి తర్వాత నన్ను పక్కన పెట్టేసి నన్ను మోసం చేసి ఇక వేరొక కాపురం పెట్టి బిడ్డను కన్నారా? నాకు సమాధానం చెప్పాలి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది కావ్య. ఇక ఇంట్లో అందరూ కూడా రాజ్ ఒక్కసారిగా బిడ్డ తల్లిని తెస్తాను అనేసరికి అనామిక, రుద్రాని ఇక ఇద్దరు అయితే వెంటనే ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఇక అంతా అయిపోయింది. కావ్య జీవితం మొత్తం కూడా ఇక పోయింది, పుట్టింటికి వెళ్ళిపోతుంది. రేపటి రోజు ఇక బిడ్డ తల్లి వస్తుంది అని చెప్పి సంతోషపడిపోతూ ఇక ఒక రకంగా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే అపర్ణ, ఏం మాట్లాడుతున్నావురా, ఇక్కడ ఇంతమంది మధ్య నీ ఇష్టం వచ్చినట్టు బిడ్డ తల్లి ఉంది తీసుకొని వస్తాను అని చెప్పి అంటున్నావంటే, అంటే అసలు నువ్వు ఏమనుకోవాలిరా? నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా తప్పు చేయవేమో అని చెప్పి అనుకున్నాను, కానీ ఇంత పెద్ద తప్పు చేస్తావని నేను ఊహించలేదు. నిజానికి ఆ బిడ్డ అసలు నీకు పుట్టిన బిడ్డే కాదేమో, ఎందుకో రాస్ ఈ బిడ్డను తీసుకొని వచ్చాడని నా మనస్సాక్షి నాకు చెప్తూ ఉంది, కానీ ఈరోజు నాకు అర్థమైంది నిజంగా నువ్వు తప్పు చేసి ఈ బిడ్డని కన్నావని అని చెప్పి అపర్ణాదేవి ఇక రాజ్ని చీ కొడుతుంది. ఇక ఇందిరాదేవి కూడా చాలా సీరియస్గా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, మా ఇంటికి ఇక నువ్వు ఒక దేవుడిలాగా, చిన్నవాడివైనా చాలా పెద్ద మనసు గలవాడివని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇంత ఘోరంగా మోసం చేసి తనని పుట్టింటికి వెళ్ళిపోమంటున్నావు చూడు, అక్కడ దిగజారిపోయావురా రాజ్ నువ్వు అని చెప్పి ఇందిరాదేవి రాజ్ని బాగా తిడుతుంది. ఇక అప్పుడే మెలకు వస్తుంది ఇక సీతారామయ్యకి. సీతారామయ్య కళ్ళు తెరిచి, ఇంట్లో అందరూ కూడా మీరు రాజ్ని నిందించద్దు, అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను రాజ్తో మాట్లాడాలి, వాడు ఎందుకు ఇంత కఠినంగా ఇలాంటి పని చేశాడో వాడిని నేను తెలుసుకోవాలి. అమ్మ కావ్య, అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అనగానే ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
రాజ్ని ఒక్కడనే ఇక దాని దగ్గర పెట్టుకొని ఇక డోర్ని క్లోజ్ చేయరా రాజ్ అని చెప్పి అంటాడు. ఇక రాజ్ అయితే మెల్లగా డోర్ని క్లోజ్ చేయగానే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నీ ఇష్టానికి ఇక కావ్యని పెళ్లి చేసుకొని ఇష్టం లేదని పంపించేస్తున్నావు. సరే అక్కడ వరకు బాగానే ఉంది. మరి ఈ బిడ్డని తీసుకొని వచ్చి వేరొక తల్లిని చేసి ఇంతవరకు ఎవరికీ చెప్పకుండా ఈరోజు బయటపెట్టి చివరాఖరికి కావ్యని మోసం చేశావు. అలా మోసం చేసినందుకు నువ్వు బాధపడాలి కానీ తనెందుకు బాధపడాలి? అయినా నువ్వు ఇంత పని చేశావంటే నేను నమ్మను. నా మనవడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. తప్పు చేశాడు అంటే నేను తప్పు చేసినట్టే. నేనే ఆ శిక్ష అనుభవించాలి. ఇక నాకు ఈ ప్రాణాలు వద్దురా రాజ్. నువ్వు ఇంత తప్పు చేశావు. ఎప్పుడో నేను క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఏమీ తీసుకోను, ఏ ట్యాబ్లెట్లు వేసుకోను. నా జీవితం ఇక్కడికే ఇక ఎండ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇదంతా చూస్తూ నేను పరువుకి ప్రాణాలు ఇచ్చే లాంటి వాడిని నీకెప్పుడో తెలుసు. అలాంటిది నా కళ్ళ ముందే నువ్వు ఇంత దిగజారిపోయి వేరొక అమ్మాయితో ఈ బిడ్డను కన్నానని అంత కరాఖండిగా చెప్తున్నావంటే నా జీవితం ఇక ఇక్కడితో చాలించేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఇక సీతారామయ్య చాలా ఎమోషనల్ అయిపోతాడు. తాతయ్య దయచేసి మీరు ఏ రోజు అనకండి. మీరు నిండు నూరేళ్ళు బ్రతకాలి తాతయ్య అని చెప్పి రాజ్ ఒక్కసారిగా తాతయ్యని పట్టుకొని గట్టిగా ఏడుస్తాడు. ఏడ్చిన వెంటనే సీతారామయ్యకి అర్థం కాదు. ఏమైందిరా అనగానే, తాతయ్య నిజానికి నేను ఏ తప్పు చేయలేదు తాతయ్య. నా బిడ్డ వాడు అనాథ శరణాలయం నుండి తెచ్చుకున్నాను. ఆడు నా కడుపులో పుట్టిన బిడ్డ కాదు. వాడిని నేను కావాలని ఇందిర ఇక నా జీవితంలోంచి కళావతి వెళ్ళిపోవాలని వాడిని తెచ్చుకున్నాను అని చెప్పి అనగానే, ఎంత పని చేసావురా? ఆ బిడ్డని అనాథ శరణాలయం తెచ్చుకొని కావ్యని వదిలేద్దాం అనుకున్నావా? కావ్యని ఎందుకు వదిలేద్దాం అనుకుంటున్నావు? నువ్వంటే ఆ పిచ్చిదానికి చాలా ప్రేమరా. నువ్వు లేకపోతే తను బ్రతకలేదు. అలాంటి కావ్యని వదిలించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు చెప్పు అనగానే, వెంటనే ఇక రాజ్ అయితే తన చేతిలో ఉన్న రిపోర్ట్స్ని తీసి ఇంకా తాతయ్య చేతిలో పెడతాడు. తాతయ్య వెంటనే ఏంట్రా ఇవి అనగానే, తాతయ్య ఇవి నా మెడికల్ రిపోర్ట్స్ అని చెప్పి చేతిలో పెట్టగానే ఇక తాతయ్య ఆ రిపోర్ట్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఆ పేపర్లని అలాగే చూస్తూ ఉండిపోతాడు. తాతయ్య అనగానే, ఒరే రాజ్ ఏంట్రా ఈ అన్యాయం? ఇదేంట్రా నీకు పిల్లలు పుట్టకపోవడం ఏంట్రా? అసలు నేను నమ్మలేకపోతున్నాను. నిజంగా నీకు పిల్లలు పుట్టకపోవడం ఏంటి అని చెప్పి ఇక ఒక్కసారిగా షాక్లోంచి బయటకు వస్తాడు సీతారామయ్య. అవును తాతయ్య, ఇది నువ్వు నిజమనే నమ్మాలి. ఎందుకంటే ఇంతకాలం నాకు పిల్లలు పుడతారేమోనని నేను ఎంతగానో అనుకున్నాను. కానీ నాకు పిల్లలు పుట్టరని ఈ మధ్యకాలమే తెలిసింది. ఇక నా గురించి నా భార్య నాతో కాపురం చేస్తూ పిల్లల్ని కనకపోతే జీవితాంతం తను సంతోషంగానే ఉండదు. పెళ్ళి అనేది పిల్లల కోసం చేసుకుంటారు. అలాంటి పిల్లలే నాకు పుట్టినప్పుడు కావ్య నాతో సంతోషంగా ఎందుకుంటుంది? తన జీవితంలో సంతోషంగా ఉండాలి కాబట్టి తన మనసును విరిచేసి తను పుట్టింటికి వెళ్ళిపోవాలని ఈ బిడ్డని తెచ్చుకొని నా బిడ్డ అని చెప్పి నేను కావాలని అందరి ముందు తప్పు చేసినట్టు నుంచున్నాను. కానీ ఈరోజు కూడా నేను తప్పు చేయలేదని నన్ను బిడ్డని తల్లిని తీసుకొని రండి, నేను అప్పుడే పుట్టింటి నుంచి వెళ్తానని అందరి ముందు శపథం చేస్తుంది. తను ఖచ్చితంగా పుట్టింటికి వెళ్ళిపోవాలంటే నేను ఎవరో ఒక అమ్మాయిని ప్రస్తుతానికి తీసుకొని వచ్చి తన మనసు విరిచేసి పుట్టింటికి పంపించేయాలనుకున్నాను తాతయ్య. అంతేగాని నేను ఏ తప్పు చేయలేదు తాతయ్య అని చెప్పి ఇక కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు రాజ్. ఇక రాజ్ అలా ఏడుస్తూ ఆ రిపోర్ట్స్ని చూసిన సీతారామయ్య ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇక వెంటనే, ఒరే రాజ్ ఎంత కష్టం వచ్చిందిరా నీకు, పిల్లలు పుట్టకపోవడం ఏంట్రా? ఇదంతా కూడా నాకు ఒక కలలా ఉంది. కళ అయితే ఎంత బాగుండేది అనగానే, కొన్ని విషయాలు కళ అయిపోతే బాగుండని అనిపిస్తుంది తాతయ్య, కానీ జీవితంలో అది జరగదు. నిజానికి కావ్య అంటే నాకు చాలా ప్రేమ. కావ్యని నేను పెళ్ళైన తర్వాత తనని ప్రేమగా చూసుకోలేదు. కానీ తన ప్రేమ ముందు నేను బానిసనైపోయాను. తనని నేను కూడా ప్రేమిస్తున్నాను అనే సంగతి నాకు అర్థమైంది. ఇక పెళ్లి రోజు సందర్భంగా తనకి పట్టు చీర కొన్నాను, ఉంగరం కొన్నాను, డైమండ్ సెట్ కొన్నాను. తనకి సర్ప్రైజ్ చేసి మనిద్దరి మధ్య విడాకులు వద్దంటే వద్దు అని చెప్పి అందరి ముందు తనని ఇక ఎత్తుకొని గిరాగిరా తిప్పాలనుకున్నాను.
కానీ అప్పుడే తెలిసింది ఈ వార్త. ఎందుకంటే అంతకుముందు 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి నన్ను చాలా రోజుల వరకు మీకు పిల్లలు పుట్టినట్టుగా అనిపించట్లేదు, మీకు ఎక్కడో ఏదో ఉంది అని చెప్పి 2-3 టెస్టులు చేశారు. ఆ రిపోర్ట్స్ కరెక్ట్గా పెళ్లి రోజే మార్నింగ్ నాకు వచ్చాయి. అందుకే ఆ రోజు నేను ఇక ఖచ్చితంగా ఈ దాంపత్య వ్రతం ఇక భగ్నం అయిపోవాలి, ఇక తన జీవితం నా జీవితం నుంచి విడిపోవాలి అని చెప్పి బాగా ఆలోచించి ఆ బిడ్డని తీసుకొని వచ్చాను. అంతే తాతయ్య, అంతకు మించి నేను మిమ్మల్ని ఎవరిని కూడా మోసం చేయలేదు, ఈ ఇంటి పరువుని దిగజార్చలేదు తాతయ్య. మీరు మాకు కావాలి, అందుకే మీ దగ్గర ఉన్న నిజం చెప్పేశాను. ఇక నుంచి కావ్య జీవితం గురించి ఆలోచించి తనని పుట్టింటికి వెళ్ళిపోయే ఏర్పాట్లు చెయ్యండి తాతయ్య అని చెప్పి ఇక రాజు అయితే భయంకరమైన విషయాన్ని వాళ్ళ తాతయ్య దగ్గర మొత్తానికి బయటపడతాడు రాజ్. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.